దేవాలయ విస్తరణలో భాగంగా ఏదో 15వ తారీఖు నుంచి దేవాలయం బంద్ చేస్తా అంటున్నారు. నిన్న మేము చెప్పిన తర్వాత ఏదో అభివృద్ధికి వ్యతిరేకం ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయంటారు. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. నిజంగా దగ్గర దమ్ముంటే ఇంకా 1000 కోట్లు పట్టుకొచ్చి పనిచేయండి. మౌలిక వసతులు విడిచిపెట్టి కేవలం దేవాలయం విశాలం చేస్తే అది భక్తుల సదుపాయం పెట్టేది ఒకసారి మేము అడుగుతాం. దానికి సమాధానం చెప్పాలి. మీరు ఈవెన్ తిరుపతి దేవస్థానం తీసుకున్నా, మిగతా ప్రధాన దేవాలయాలు తీసుకున్నా కానీ దేవస్థానం గర్భాలయం లేకుంటే అవి చిన్నగానే ఉన్నాయి. బయట విస్తరణ జరిగింది. క్యూ కాంప్లెక్స్ లేవు, క్యూ కంపార్ట్మెంట్స్ లేవు, కనీసంగా సిట్టింగ్ ఫెసిలిటీస్ లేవు, టాయిలెట్స్ లేవు, అసలు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు. భక్తుడు గంట సేపు గంట కూర్చుంటే ధర హోటల్లో కూర్చునే వ్యవస్థ లేదు. వీటన్నిటిని విడిచిపెట్టి కేవలం వ్యక్తిగత లాభం కోసమే, వ్యక్తిగత ఆరాటం కోసం, వ్యక్తిగత పరిశిష్ట కోసమే దేవాలయాన్ని ముడితే, లేకుంటే దేవాలయంలో విగ్రహాలు ముడితే సహించే ప్రసక్తి లేదు. హిందూ సమాజం ఇప్పటికే జాగృతమైనది. దాదాపు 11 సంవత్సరాల నుంచి దేశం మీద కూడా హిందూ ధర్మం ఏ రకంగా నడుస్తామని చూస్తూ ఉన్నాం. ఈ ఇల్లు దేవాలయాల గురించి మాట్లాడి, ధర్మం గురించి మాట్లాడితే నమ్మేంత పిచ్చోళ్ళు ఎక్కడ హిందువులు కాదు. కనీసంగా కుంభమేళా అయితే దాంట్లో పోయి స్నానం చేసే ధైర్యం లేదు. అధిష్టానం ఏమనుకుంటుందని వీళ్ళు వచ్చి ఇప్పుడు మనకు గొప్పలు చెప్తా ఉన్నారు, అది చేస్తాం ఇది చేస్తామని. ఎక్కడ కూడా ఈ సెక్యులర్ గవర్నమెంట్ దర్గా గురించి సమస్యలు చెప్పడే లేదు. మేము ఎవడు విస్తరణ చేస్తా అంటున్నాం కదా, ఫస్ట్ దర్గా తీసేసి బయట పెట్టేసి మంచి బ్యూటిఫుల్గా కట్టించేసి ఎవడు వద్దంటలేడు. ఇలా దేవాదాయ శాఖ అధికారంలో లేకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అడుగుతూ ఉన్నాం. వాస్తు ప్రకారం లేకుండా నైరుతి తగ్గింది, ఇది వాస్తు లేదు, ఆగమశాస్త్ర విరుద్ధంగా ఉంటే ఏ ఆగమశాస్త్ర విరుద్ధంలో మరి ఏ ఆగమశాస్త్రంలో ఒక దర్గా ఒక సమాధి నడి దేవాలయం ఉండదని చెప్పండి. మీకు దాన్ని ముట్టుకునే దమ్ముందా సెక్యులర్ గవర్నమెంట్ వీళ్ళకు? మరి వండి పక్క పెట్టి కేవలం డబ్బులు లేక ఏం లేక పేపర్ల మీద చూపించి అది ఇప్పి కుప్పేస్తే బయట పెడితే 2-3 సంవత్సరాలు బంద్ చేసినట్టయితే దేవస్థానం ఏ రకంగా కష్టపడుతుందో, దేవస్థానం నమ్ముకున్న వేలాది మంది ఏ రకంగా బాధపడుతారో ఒకసారి ఆలోచించాలని చెప్తా ఉన్నాం. దీంట్లో భాగంగా కూడా 14 నాడు ఏదైతున్నదో ఆ బంద్ను కూడా విజయవంతం చేయడం కోరుతా ఉన్నాం. ప్రభుత్వం సెంటిమెంట్ తమ్మి హిందువుల భావాలు ప్రతి కూడా సెంటిమెంటే. ఇప్పుడు మనం నిలబడే కాడ బండ మీద కుంకుమ వేసిపోతే దండం పెట్టుకుంటూ పోతా ఉన్నాం. ఇలా నేను అడుగుతా ఉన్నాను, వాళ్ళు సెంటిమెంట్ దానికి సంబంధం లేదంటా ఉన్నారు కదా. రాము టెంపుల్కి వెళ్ళి మేము వచ్చి అక్షింతలు ఇట్లా పంచినట్టయితే అవి రేషన్ కార్డు డీలర్ రేషన్లో పట్టుకొచ్చిన పసుపు మంచి మంచిగా ఉన్నారు. మరి అది హిందూ భావన సెంటిమెంట్ తీసినట్టు కదా. ఎవరికి ఉండే విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. మా విశ్వాసం మాకున్నది, మేము కూడా అదే చెప్తా ఉన్నాం. భగవంతుని జోలికి వస్తే ఇలా ఉదాహరణలు ఓ ముఖ్యమంత్రి 7 కొండలు 2 కొండలు అంటే ఏమైంది? 1000 కాల మండపం తీసేస్తే ఇంకో ముఖ్యమంత్రికి ఏమైంది? ఇది కూడా ఇదే పరిస్థితి ఏర్పడతారు ఇక్కడ ప్రభుత్వానికి కూడా, నాయకులకు కూడా. దాన్ని ఆలోచించమని చెప్తా ఉన్నాం మేము. తీర్మానాలు ఇప్పుడు చెప్పినాం. లోపల ఉన్న విగ్రహాలనే ముట్టుకోవద్దు ఒకటి. రెండోది దేవాలయం బంద్కి అయితే మేము పూర్తిగా వ్యతిరేకం చేస్తూ ఉన్నాం. ఒక పక్క డెవలప్ చేసుకుంటాం మనం, దేవాలయం బంద్ చేస్తే ఎట్లా? ఈ కార్యాచరణ ఈ కంటిన్యూషన్ వాళ్ళ క్లారిఫికేషన్ ఇచ్చేదాకా ఉంటుంది. ఈరోజు కూడా మ్యాప్ ఇవ్వలే ఎక్కడ ఏం చేస్తాం అనేది. 4 సార్లు 5 సార్లు మ్యాప్లు మార్చిరాలు. దేవాలయ స్థపతి మరి దేవస్థానం డిపార్ట్మెంట్ అదే కదా. 4 సార్లు 5 సార్లు మ్యాప్లు ఎట్లా మారుతాయి? గత ప్రభుత్వం మారింది కావచ్చు, గత ఎమ్మెల్యేలు మారింది కావచ్చు, అధికారులు అయితే వాళ్ళే కదా. ఈ అధికారులు కూడా ఎవరు గవర్నమెంట్ అయితే వాళ్ళకు ఏ భజన చేసుకుని బతికే వ్యవస్థ ఏర్పడుతూ ఉండదు. దాన్ని పూర్తి స్థాయి వ్యతిరేకిస్తూ ఉండదు. అంటే దేవాలయాలను ఆదాయ వనరుగానే చూస్తున్నారని అనుమానం ఎందుకు? మీ ఆదాయ వనరులే గవర్నమెంట్కి కావాల్సిన డబ్బే. మనం వారణాసి పోతే కేవలం 350 రూపాయలు అభిషేకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 600, 1000 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. కానీ కనీసంగా ఉన్నదా? 50 గ్రాముల పాలు కూడా ఇస్తలేరు. ఇప్పుడు కనీసంగా ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే కోడలు రోజు 4 తెచ్చిపోతూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. కోడే కోసం అట్టహాసంగా వచ్చి పెద్ద షెడ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. నిర్మాణం స్టార్ట్ అయిందని చెప్పి మీరు 2 నెలల కింద బ్రిడ్జి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయిందా? మధ్యపోచమ్మ దేవాలయ విస్తరణ గురించి దాదాపు 2 సంవత్సరాలకి పూర్తయిందా? దేవాలయం ఇచ్చి కుప్ప పెడితే ఇక్కడ దాన్ని నమ్ముకున్న వేల కుటుంబాలు ఖరాబ్ అవుతున్న ఉద్దేశం మానవత అనే కూడా ఆలోచన చేయాలి. అభివృద్ధి ముఖ్యమే, కానీ వీళ్ళ ఉపాధి ఓడగొడితే మాత్రం ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాము.